తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలోని విద్యదుర్గ పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం గౌడ్ 90 పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. భక్తుల అశ్రు నయనాల మధ్య కోటి లింగాలపేట శ్మశాన వాటికలో ఆయనకు తుది వీడుకోలు పలికారు. పీఠాధిపతి అల్లుడు గాదె భాస్కరనారాయణ గాడ్ చితికి నిప్పటిచ్చారు. శుక్రవారం రాత్రి పీఠాధిపతి తుదిశ్వాస విడిచారన్న సమాచారంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆయన భక్తులు వెదురుపాక తరలివచ్చారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, వేద పండితులు విశ్వనాథ గోపాలకృష్ణ, ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు తదితరులు నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక వాహనంలో భౌతిక కాయాన్ని వెదురుపాక గ్రామం నుండి రాజమహేంద్రవరంలోని కోటిలింగాల రేవు వరకు ఊరేగింపుగా తరలించారు. సాయంత్రం శాస్త్రోక్తంగా ఉత్తరక్రియలు పూర్తి చేశారు. బ్రాహ్మణ ప్రముఖులు మాదిరాజు శ్రీనివాస్, నండూరి సుబ్బారావు, దూర్వాసుల సత్యనారాయణ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఆయన విజయదుర్గ పీఠం ద్వారా చేసిన సేవలను స్మరించుకుంటూ కన్నీట పర్యంతమయ్యారు. బాబు బాబు మీరెవరు ముట్టుకోకండి, నేను వెనక్కుండండి. జై